ఎన్నో ఏండ్ల కింద ఒసే రాములమ్మ సినిమాల దాసరి నారాయణమూర్తి పాయసంలో జీడిపప్పు తినే వాళ్లకు సామి మా గంజిలోని ఉప్పు చూసి గులుగుడెందుకు అని పాటలు పాడిండు. అప్పుడు ఆ రోజులు ఇవ్వని అందరూ అనుకుంటారు కానీ బీదోళ్ళ తిండి మీద గులుగుడు మారలేదు. కాకపోతే దాని రూపం మార్చుకొని ప్రవచనాల రూపంలో మన ముంగట్టుకు వస్తున్నాయి. పేదోడికి పౌష్టికమైన ఆహారం పెడితే కూడా ఓర్వని మనుషులు తయారైతుండ్రంటే ఏమనాలి ఇగో ఈ పెద్ద మనిషిని. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. అయ్యా గరికపాటి గారు, ఏంది సారు మీ కండ్లమంట? ఎందుకు సారు మీకు అంత అక్కసు కడుపు మంట ఎందుకు గురువు గారు? బడి పిల్లలకు గుడ్డు పెడితే మీ గుండెల్లో కలిగే ఆందోళన ఏంటి సారు? చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం తిండి పెడితే చదువుకోరా? ఇదెక్కడ లాజిక్ సామి? గుడ్డు తింటే చదువు రాదా, లేకుంటే సర్కారే తిండితో పాటు గుడ్డు పెడితే చదువు రాదా? గుడ్డు వల్లనే చదువు రాదనేది ఎక్కడ లేదు కదా సారు. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే సర్కార్ బడులకు వచ్చేది బీద బిక్కి పిల్లలు, వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ బడులలో చదువుకోనోళ్ళు వాళ్ళకు పౌష్టికమైన ఆహారం పెడితే మీకు మింగుడు పడతలేదు, అందుకే ఇంత అక్కసెల్లగక్కుతున్నారు. అంతేనా సారు? ఇంకేదో అంటున్నారు సర్కార్ బడుల చదువుల గురించి చెప్పుండ్రి. పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. అవు సారు, సర్కార్ బడులలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ కాన్వెంట్ స్కూళ్ళల్లో లేవు సారు. పిల్లలు రాజభోగాలు అనుభవిస్తున్నారు గురువు గారు. మీకేసినట్టు మెత్తటి సోఫా కుర్చీ వేస్తున్నారు బళ్ళల్లా. A1 బాత్రూమ్లు ఉన్నాయి, డిజిటల్ బోర్డులు ఉన్నాయి. కాలు పెడితే మట్టి అంటకుంటుంటుంది సారు. పెద్ద మనిషి వైబాతికిపోయినావు కానీ ఈ బుద్ధి లేని మాటలేని సారు. పిల్లలు శోభనం కొడుకు తీరుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాండా? భోజనం లేకుంటే బడికి రావద్దా? గుడ్డు లేకుంటే చదువు అక్కర్లేదా? ఏం హిత బోధ చేస్తున్నావు సారు? నిజంగా నీ ప్రవచనాలు ఇంత గొప్ప ఉంటాయి అనుకోలేదు సారు. ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. అర్థమైంది సారు, పూర్తిగా అర్థమైంది. ఎవల బట్టలు వాళ్ళే కుట్టుకోవాలి, కట్టుకోవాలి, ఎవల తిండి వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవల పుస్తకాలు వాళ్ళే కొనుక్కోవాలి. అట్లయితేనే చదవాలి, లేకుంటే అక్షరాలు నేర్చుకునే అర్హత లేదంటావు. అంతేనా? ఎప్పుడో వెనకట మీరు చదువుకునే తానికి పనికి రారా అని బడుగు బలహీన వర్గాలను చదువుకు దూరం చేసినట్టు మీరు కూడా అదే పని చేస్తున్నారు. కాకపోతే అప్పుడు డైరెక్ట్గా చెప్పేది ఇప్పుడు మీరు ప్రవచనాల రూపంలో చెప్తున్నారు. అంతేనా సారు? అబ్బా, ఎన్నేండ్లకు మీ కడుపులున్న కాషాయపు ముచ్చట బయట వేసిండ్రు సారు. మీరే తెలివి కల్లోళ్ళు అయితే మీరు చెప్పే ప్రవచనాలకు ఇలువే ఉంటే, మీకు లోతుగా ఆలోచన చేసే జ్ఞానమే ఉంటే, తిండి పెడితే తింటున్న పిల్లలను కాదు గురువు గారు మీరు అనేది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటిన సర్కారు పెట్టే తిండి కోసం, సర్కారు ఇచ్చే బట్టల కోసం, గుడ్డు కోసం, పుస్తకాల కోసం ఎదురు చూసే జనాన్ని తయారు చేసిన పాలకులను ప్రశ్నించుండ్రి సారు. ఆ దమ్ము మీకు ఎక్కడిది? లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది వాళ్ళ మనసులున్న మాటలనే కదా. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టు పేద జనాలకు మేలు చేసే పథకాలను ఎప్పుడు ఎత్తేయాలని చూసేటోళ్ళ ఆలోచనలను మీరు ముందే కూసి బొక్కబోర్ల పడుతున్నారు. పాయసంలో జీడిపప్పు తినేటోళ్ళు మా పగటి పూట బువ్వలేసే కోడిగుడ్డును చూసి గులిగితే ఎట్లా సారు? ఇప్పటికైనా క్షమించుండ్రని 2 తెలుగు రాష్ట్రాల సర్కారు బడి పిల్లలను అడుగుండ్రి అని అంటుర్రు. పేద నోటికాడి బుక్కని ఎత్తగొడదామని చూసే గరికపాటి గారి మాటలిన్న 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న బలమైన నాయకుడిని బలం లేకుండా చేయాలని చూస్తుంది. అవతలి పార్టీలు ఉన్నోళ్లను ఈ పార్టీలకు గుంజే ప్రయత్నం చేస్తుంది. అది కుదరకుంటే కోరలు గోర్లను వీకి శక్తి లేకుండా చేస్తుంది. హాగో అదే ఉపాయం వేసినట్టున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. కానీ సిద్దిపేటలో ఉన్నది ఎవరు? హరీష్ రావు కదా. సీఎం ఏమో చేద్దామని పోతుంటే హరీష్ రావు సార్ గట్టి సురుకులు ఇచ్చిండు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకి వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన,
మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నాను ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి, ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. సద్దిమూట తీరుగా డెవలప్ అవుతున్న సిద్దిపేటను ఆగం చేసినావు సీఎం కుర్చీ ఎక్కినాక. సగం పనులు పూర్తయిన వెటర్నిటీ కాలేజీని కొడంగల్కి ఎత్తుకొని పోయినావు. నమ్మి నానబోస్తే పుచ్చి బూరలైనట్టు సిద్దిపేటలో జరిగే అభివృద్ధి పనుల నడుమిట్లనే నాశనం చేసినావు. అసొంటిది ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నావు సీఎం రేవంత్ రెడ్డి? ఇక్కడి జనం నీకు జేజేలు కొడతారు అనుకుంటున్నావా? సిద్దిపేట ప్రజల నెత్తిలా గుదిబండ వేసినందుకు నిన్ను నెత్తిలా పెట్టుకుంటారు అనుకుంటున్నావా సీఎం గారు? మా నోటికాడ బుక్క ఎత్తగొట్టినందుకు నీ కోసం సిద్దిపేట ప్రజలు డాన్స్ లేస్తారు, జేజేలు కొడతారు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు సాధించుకున్న ప్రాజెక్టులను ప్రారంభించేదానికి వస్తున్నావు. అది నీ ఖాతాలు వేసుకుందామని చూస్తున్నావు కావచ్చు గానీ సిద్దిపేట వాళ్ళకు తెలుసు సీఎం గారు, మీరు సీట్ ఎక్కినాక సిద్దిపేటకు మంజూరైన 1070 కోట్ల డెవలప్మెంట్ పనులను రద్దు చేసినావు. అసంటప్పుడు సిద్దిపేట జనం నీకు పూలదండలేసి స్వాగతం పలుకుతారని ఎట్లా అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? చెప్పిన హామీల సంగతి దేవుడెరుగు. ఉన్న ఎత్తుకపోయి మళ్ళా మా సిద్దిపేటకే వస్తున్నావు అంటే నీది మామూలు గుండె కాదు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఇజ్జత్ తీసి ఇంటెన్కేసినంత పని చేసిండు. సిద్దిపేటను కంటికి రెప్పతీరుగా చూసుకునే నన్ను ఏదో తిప్పల పెడదామని చూస్తున్నావు కావచ్చు గానీ మా పబ్లిక్ కి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు వచ్చినా సిద్దిపేటకు నువ్వు చేసిన ద్రోహం మర్చిపోరు సీఎం గారు అన్నట్టు షీరి చింతగట్టినంత పని చేసిండు. అందుకే సిద్దిపేట జనం హరీష్ రావు సార్తో ఏమంటున్నారు ఒకసారి నుండి. మనల్ని అయితే మరి దారుణం చేసింది. కానీ ఇటువంటి పరిస్థితి రావద్దు. నువ్వు ఎంత కష్టపడ ఊరూరికి తిరిగి నువ్వు మీటింగ్లు పెట్టి మేము పెట్టమంటే కూడా నువ్వు ఎంత బాగా పడ్డావు. పెట్టమని అంటే పెట్టుమని నువ్వు చేసి ఇవన్నీ పెట్టినాక అయ్యాళ్ళు వచ్చి వాళ్ళు ఓపెనింగ్ చేసుడు అంత అవసరమా? నువ్వు వచ్చినాక అంటేనే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు అంటారు మీ సార్ వచ్చిండ అమ్మ మీకు ఇంత అని అంటారు. అంటే మా సార్ వస్తే మాకు ఉండదు అంతా ఉంటది. చాలా మరి ఎందుకంటే ఎంత బాగా పడ్డావు నువ్వు మా మేము చేయంగా నువ్వు ఎంత కష్టపడ్డావు. నాకేముంటది అక్క, అన్ని నీళ్లు తెచ్చినందుకు ఇంత పంట పండితే మీకు బాగుండాలి. ఎంత కష్టపడ్డా 5 ఏళ్ళు కష్టపడ్డా. వస్తానంటేనే సిద్దిపేట జనాలకు తెలియదా ఎవరు పని చేసిండ్రో ఎవరు ప్రచారాలు చేసుకుంటున్నారు అనేది? అందుకే పని చేసింది మీరు, ఓపెనింగ్ చేసుకునేది వాళ్ళు అని చెప్తానే ఉన్నారు. అంతే కదా, పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకానికి కనబడదా? ఏమంటారులా? అంతే కదా.